సో ఆల్ రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. టెంపుల్ నేమ్ కొండగట్టు అని చెప్పి ఆ పేరు ఎట్లా పెట్టారు అని అంటే, కొండ అంటే హిల్ అన్నట్టు, అండ్ గట్టు ఇన్ ద సెన్స్ ఏంది అని అంటే చిన్న కొండ అన్నట్టు, లైక్ స్మాల్ హిల్ అన్నట్టు. సో దానికి ఆ పేరు కొండగట్టు అని చెప్పి వచ్చేసింది. సో అది రీజన్, టెంపుల్కి ఆ పేరు వచ్చేటందుకు ఇదే రీజన్ అన్నట్టు. సో మనం టెంపుల్ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం, లైక్ టెంపుల్ హిస్టరీ కానీ, లొకేషన్ కానీ, అక్కడ ఇంకా ఆంజనేయ స్వామి కాకుండా ఇంకే దేవుళ్ళు ఉన్నారని అని కానీ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో టెంపుల్ వచ్చేసి మన జగిత్యాల డిస్టిక్లోనే ఉంది, అండ్ జగిత్యాల నుండి లైక్ హార్డ్లీ ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది అన్నట్టు, చాలా దగ్గర జగిత్యాల నుండి. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మన అక్కడ వాహన పూజలు చాలా ఫేమస్ అన్నట్టు కొండగట్టులో. మోస్ట్ ఆఫ్ ద జగిత్యాల పీపుల్ అందరు అక్కడికే కొండగట్టుకే వెళ్ళి వాహన పూజలు అనేవి చేయించుకుంటారు అన్నట్టు. అండ్ మన హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త క్యారవాన్ తీసుకున్నప్పుడు, వారాహిని తీసుకున్నప్పుడు పూజ కూడా అక్కడనే చేయించుకోవడం జరిగింది. అది మీ అందరికి తెలుసు. సో టెంపుల్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల నుండి హార్డ్లీ 15 to 20 కిలోమీటర్స్ మాత్రం దూరంలోనే ఉంది. ఇది లొకేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం టెంపుల్ ఒక 300 years ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి లైక్ అందరు నమ్మకం కానీ అది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, ఓవర్ 300 years అని చెప్పేసి అయితే మనకు మీరు ఎక్కడైనా గూగుల్లో కానీ ఎక్కడ చూసుకున్నా అని మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే, సింగం సంజీవుడు అనే పేరున్న ఒక వ్యక్తి, అంటే ఇది అంతా టెంపుల్ ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్లో ఇది అంటే లైక్ ఈ సింగం సంజీవుడు అనే వ్యక్తి మన ఒక ఆంజనేయుడు విగ్రహం అనేది అక్కడ ఆ కొండగట్టులో కనుగోవడం జరిగింది అన్నట్టు. సో ఆఫ్టర్ దట్ అతను ఒక చిన్న టెంపుల్ లా కట్టి అతను మెయింటైన్ చేయడం లైక్ అట్లాంటి కొన్ని ఇయర్స్ పాటు జరిగింది. దాని తర్వాత అప్పట్లో జైత్యాలని రూల్ చేస్తున్న రాజు ఆ టెంపుల్ని టేక్ ఓవర్ చేసేసి చాలా పెద్ద, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఉందో అంత పెద్ద కట్టేసి ఆ రాజు దాన్ని టేక్ ఓవర్ చేసిండు అన్నట్టు ఆ టెంపుల్ని. తర్వాత అప్పుడు రూల్ చేస్తున్న రాజు అయితే ఆ రాజు పేరు అయితే నాకు ఐడియా లేదు. సో అది టెంపుల్ ఒక హిస్టరీ అన్నట్టు. అండ్ నెక్స్ట్ అక్కడ ఆంజనేయ స్వామి కాకుండా ఇంకే దేవుళ్ళు ఉంటారు అని అంటే, వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు, అలివేలి మంగాదేవి కూడా ఉంటారు, శివుడు కూడా ఉంటాడు అన్నట్టు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిలీఫ్స్ ఏమున్నాయని అంటే, లైక్ 40 days ఇట్లా హనుమాన్ దీక్ష తీసుకోవడం కానీ, మాలలు అంటారు కదా జనరల్గా, హనుమాన్ మాల చేసుకోవడం అనేసి. సో అట్లాంటివి చేయడం వల్ల చాలా వరకు మెంటల్గా కొంచెం స్ట్రాంగ్ అవ్వడం కానీ, అండ్ మెంటల్ ఇల్నెస్లు కొంచెం తక్కువైపోవడం కానీ, ఇట్లాంటివి అనేవి చాలామంది చూస్తారు. అండ్ కొంచెం ధైర్యం కూడా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్న వాళ్ళందరి లైక్ అభిప్రాయం అది. సో ఇవైతే అక్కడ ఉన్న బిలీఫ్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ మనం ఏమాత్రం లేట్ చేయకుండా కొండగట్టుకి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే కొండగట్టుకి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇంకా మీదికైతే వెళ్ళలేదు, కిందనే ఉన్నాం ఇంకా. సో ఇప్పుడు టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ పైనకి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఘాట్ రోడ్స్ అంతా క్రేజీ ఉంటుంది అన్నట్లు రూట్ అంతా. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. పైనకి వెళ్ళినాక మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఇప్పుడే కార్ పార్క్ చేసుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది అన్నట్టు. ఈ టెంపుల్కి వెళ్ళేవి మేమైతే కార్ అక్కడ ఎక్కడో పార్క్ చేసి ఉంచామన్నట్టు. సో అండ్ ఒక 10 minutesలో గుడి క్లోజ్ కాబోతుంది అన్నట్టు. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:20కి. ఎవ్రీడే ఇట్లా అయితే క్లోజ్ చేయరు, బట్ ఈరోజే ఒక 20 minutes పాటు గుడిని అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు అన్నట్టు. సో ఆ లోపు నేను ఇక్కడ బ్లాగ్గా చేసుకుంటూ ఇట్లా నేను బ్లాగ్ చేద్దామంటేనే ఏదో. సో ఇప్పుడు మనకి ఇక్కడ
ఇక్కడ వెనుక దారి నుండి ఇక్కడ పైన గుడి దగ్గరకు అయితే వస్తాం అన్నట్టు. వచ్చే దారిలో మనకు రైట్ సైడ్ ఇక్కడ ఇక కనిపిస్తుంది చూడండి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఏంటి అని అంటే సీతమ్మ కన్నీళ్ళు అన్నట్టు. సీతమ్మ వనవాసానికి వచ్చిన టైంలో ఇక్కడ కూర్చొని ఏడ్చిందని చెప్పేసి అది మన హిస్టరీ అన్నట్టు. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఇట్లా ఫెన్సింగ్ లాగా పెట్టేసి బోర్డు కూడా పెట్టి ఉంది చూసుకోండి. ఇట్లా ఫెన్సింగ్ లాగా పెట్టేసి బోర్డు కూడా పెట్టారు. సో అది విషయం ఇక్కడ సీతమ్మ కన్నీళ్ళు అని చెప్పి ఎట్లయితే ఎందుకు పేరు అయితే వచ్చిందనేసి. ఇంకా ముందు వెళ్ళి ఇంకా ముందు ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దాం. సో మనం పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు ఈ దారి చూసుకుంటుంటే అటు సైడ్ నుండి వచ్చి ఇటు ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఎదురుగానే గుడి గోపురం అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ఆరెంజ్ గోల్డ్ కలర్ ఉన్నది గుడి గోపురం అన్నట్టు. సో సండే కాబట్టి ఈరోజు అయితే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. కొన్ని వందల మంది అయితే వచ్చారు. పార్కింగ్ ప్లేస్ మొత్తం నిండిపోయింది కార్లతో, అది కూడా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు నాకు ఎగ్జాక్ట్గా ఈ గుడి గోపురం మన మెయిన్ ఎంట్రన్స్ ఇదే. దీనికన్నా ముందు రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనేది ఉంది అన్నట్టు, టికెట్స్ ప్రసాదం కోసం అని చెప్పేసి. అండ్ ఇదైతే మన మెయిన్ గోపురం అన్నట్టు ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇదైతే ఇప్పుడు మీకు చూపించింది అయితే దీని పేరు రాజగోపురం అన్నట్టు. అండ్ ఈరోజు ఈరోజు చాలా జనాలు ఉండేసరికి రాజగోపురం నుండి అయితే ఎంట్రీ చేస్తలేరు అన్నట్టు దర్శనం కోసం భక్తులను అయితే. సో పక్కన ఇంకో దారి ఉంది, ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువ క్రౌడ్ ఇట్లా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అట్లానే చేస్తారు అన్నట్టు. ఇక్కడ పక్కనే రాజగోపురం పక్కనే ఇది రాజగోపురం, దీని పక్కనే టికెట్స్ అయితే మనకి ఇస్తున్నారు అన్నట్టు. ఇక్కడికి పోయిన ఈ అనౌన్స్మెంట్లు అయితే చాలా వస్తుంది. సో అదే రీజన్ ఇక్కడ టికెట్స్ తీసుకొని స్పెషల్ టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు అన్నట్టు. ఇక్కడ తీసుకొని వెనుక సైడ్ నుండి మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం. అండ్ ఇక్కడ దగ్గరలోనే కోనేరు సంథింగ్ ఉండాలి, అక్కడ కూడా వెళ్ళేసి నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడే మనం కోనేరుకి రూట్ ఎట్ సైడ్ ఉందని చెప్పేసి ఒక అతన్ని అడగడం జరిగింది ఇక్కడ ఉండే వాళ్ళను. ఇదైతే రాజగోపురం నా వెనకాల ఉంది. ఈ రాజగోపురం నుండి ఈ రూట్లో ఇది మర్రి చెట్టు మీరు గుర్తుంచుకోండి, మర్రి చెట్టు నుండి అట్లా అని అటు వెళ్ళాలన్నట్టు. సో అక్కడికైతే వెళ్ళేసి అయితే చూద్దాం. ముందు ఇటు సైడ్ అయితే లేకుండే రూట్ అనేది ఇట్లా అని చెప్పేసి ఇక్కడ వేరే రూట్లో ఉండి ఇప్పుడైతే మార్చారు. సో అందుకే మళ్ళీ కొత్త అడిగినాను. ఆల్రెడీగా అనిపిస్తుంది నాకు. హోటల్ ముందు ఉన్న వ్యక్తిగత చట్టాలు క్యూ లైన్ ద్వారా వెళ్ళగలరు. సో ఇక్కడ కోనేరు పక్కకే మన ఆంజనేయ స్వామి టెంపుల్ వారిది చలివేంద్రం లాంటిది కట్టిర్రు అన్నట్టు ఇక్కడ. అండ్ మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి కోనేరు పైన అయితే ఒక చిన్న లుక్ వేసుకోండి. అదే ఇక్కడ టెంపుల్ కోనేరు అన్నట్టు. అండ్ ఇంకొకటి చూసుకోవచ్చు, ఇక్కడ ఏదో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసారు. ఇదైతే నేను చాలా రోజుల తర్వాత వచ్చిన ఇప్పుడే చూస్తున్నా అన్నట్టు. ఇదేదో కట్టిరు చూడండి మీరు కూడా. సో ఇక్కడ అదేదో గోల్డ్ కలర్ టాప్లో పెట్టేసి ఏదో కట్టిరు. మరి అది దేనికో రీజన్ అది అంత ఇది నాకేం తెలియదు. తర్వాత ఇప్పుడు తెలుసుకోవాలి అసలు దాని పర్పస్ ఏంటిదని చెప్పేసి. అండ్ మీకు ఇంకా కొన్ని విషయాలు నేను తర్వాత టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. ఇంకా టెంపుల్ దగ్గర స్టేస్ కానీ అది ఇది దాని గురించి కూడా. సో స్టే ట్యూన్. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం, అయినా కానీ ఇక్కడ లైన్ చూసుకోవచ్చు. ఈ మెట్లు ఎక్కేసి వెళ్ళాలన్నట్టు. ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరినీ దాటుకొని లోపలికి దర్శనానికి యుద్ధం చేసినట్టు చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఒకసారి చూడన్నా వెనకాల లైన్ ఎంత ఉందో.
ఆ మెట్లెక్కి దిగినాక ఇక్కడనే ఇదే లోపల టెంపుల్ పక్కకే. మెట్లు దిగిన తర్వాత కిందికి చాలా పక్కకే ఉంది ఈ టెంపుల్. బట్ ఆ మెట్లు ఎక్కి దిగడమే పెద్ద వార్ అయిపోతుంది ఆడ. సో దర్శనం తొందరగా చేసుకొని కలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చినాం బయటికి. కానీ ఎట్లా జరిగింది అని అంటే కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు, అంతమంది ఉన్నారు ఇక్కడైతే. సో ఇప్పుడు పెడుతుంది మా మమ్మీ నాకు బొట్టు అయితే. లోపల బొట్టు పెట్టుకోవడానికి కూడా అంత ఛాన్స్ అయితే లేకుండా ఉండే, అంతమంది ఉన్నారు. ఇదే టెంపుల్ లోపలనే ఉన్నాం, ఇక్కడనే వ్లాగ్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టే టైము సంథింగ్ ఏదో ఉంది. స్పెషల్ టికెట్లు తీసుకున్నా కానీ లాస్ట్ కానీ లైన్లు కలిపేయడం అది ఎక్కడైనా జరిగేది, అది కామన్. బట్ చాలా హరీబరిగా అయితే జరిగింది దర్శనం అయితే. ఒకటే నిమిషం ఇట్లా దేవుని చూసుకొని వచ్చేసినాం అంతే. సో టెంపుల్ బయటకి అయితే వచ్చేసినాం దర్శనం చేసుకొని. ఇదే టెంపుల్. ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఏం జరిగింది అని అంటే, ఇక్కడ ఇప్పుడే అక్కడ తమ్నేల్ కోరిక అని చెప్పేసి నేను నిల్చొని ఫోటోలు దిగుతున్నా కష్టపడి, అంత కష్టంలో అంటే అంతమంది రాగా కూడా. ఒక ఆమె ఏమంటుందంటే, ఆడ ఫోటోలు దిగకపోతే ఎందుకు ఈడ, ఏం అవసరం ఈడ ఫోటోలు దిగడం, అది ఇది అనుకుంటా అని చెప్తుంది అన్నట్టు. అనుకుంటా అన్నది, నవ్వుకుంటా పోతున్నది మళ్ళా. సో ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ప్రసాదం అయితే తీసుకుందామని చెప్పేసి మా మమ్మీ లైన్లోకి వెళ్ళింది. నేను కొంచెం ముందు వెళ్ళి ఇంతకుముందు వేరే వ్లాగ్ తీసుకుంటూ ఉండే, అప్పుడు ఎప్పుడో వెళ్ళింది. 1/2 hour గంట ఎక్కువ అవుతున్నది ప్రసాదం తీసుకుందామని చెప్పేసి. బట్ స్టిల్ ఇంకా రాలేదు, ఇంకా లైన్లోనే ఉంది, సగం లైన్లోనే ఉంది. ఇంకా చూడొచ్చు అక్కడ, ఇది ప్రసాదం కౌంటర్. ఎంతమంది ఉన్నారో చూడండి. మేబీ కెమెరాలో అంత కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ చాలామంది ఉన్నారు అక్కడ. ఆ లైన్లో, అంత పెద్ద లైన్లో సగంలోనే ఉంది. ఇంకా ఇందాకైనా పోయి యూస్ వచ్చిన. సో అది విషయం. ఇక్కడ ఒక డిఫరెంట్ థింగ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ కొండగట్టులో. ఏంది అని అంటే, ఒక బండ ఉంటుంది అన్నట్టు. లైక్ ఆ బండకి ఇట్లా తల పెట్టేసి మొక్కుతారు అన్నట్టు. లైక్ అట్లా మొక్కడం వల్ల మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ లైక్ అలాంటివన్నీ వెళ్ళిపోతాయని ఇక్కడ నమ్మకం అన్నట్టు. నెక్స్ట్ అక్కడ అది కూడా చూపిస్తాం మీకైతే. సో ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఏంటిది అని అంటే, ఇక్కడ నిత్య అన్నదాన సత్రం అనేది ఉంది అన్నట్టు. అది టెంపుల్కి ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటాం కదా, లెఫ్ట్ కాకుండా కొంచెం స్ట్రేట్గా కిందికి వెళ్తుంది అన్నట్టు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చినా కానీ మీరు మళ్ళీ అడిగినా అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు అన్నట్టు. మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ మీకు చూపించేది ఉంది, అవి చూపిస్తాను తర్వాత. ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను. చాలా మంది ఇక్కడ కొండగట్లో గుండు తీపించుకుంటానని చెప్పేసి మొక్కుతారు అన్నట్టు. లైక్ తిరుపతి, వేములవాడలో ఎలా అయితే తీపించుకుంటానని చెప్పి మొక్కుంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో ఇందాక నుండి నేను చెప్తున్న బండ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం అన్నట్టు. బండ అని అట్లా అనొచ్చు అనరాదో నాకైతే తెలియదు, బట్ ఇప్పటికైతే అట్లా మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. సో ఇదే స్టోన్ పక్కకే బేతాళ స్వామి టెంపుల్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. అండ్ నేను ఇప్పటిదాకా నుండి హైపిస్తున్న బండి అయితే ఇగో ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. ఆమె లైక్ తల దాన్ని పెట్టేసి లైక్ ప్రేయర్ లాగా చేస్తుంది అన్నట్టు. అది ఇక్కడ నమ్మకం అన్నట్టు. మేము ఎక్కడ వేరే ఇంకెక్కడ కూడా చూసిరో చూడలేదో నాకైతే ఐడియా లేదు, బట్ ఇక్కడ ఈ స్పెషాలిటీ అన్నట్టు కొండగట్లో, అది విషయం. కొంచెం అందరు అక్కడ ఇప్పుడే వెళ్ళి మొక్కుతున్నారు అన్నట్టు. అందరు చాలా లైన్ కట్టారు. సో ఇప్పుడు మన టర్న్ అన్నట్టు, పోయి బండకు మొక్కుకుందాం. మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మొత్తం పోవడానికి ఏదో అట్లా చిన్న నమ్మకాలు కదా. సో మొక్కుదాం. మొక్కుకొని అయితే వచ్చేసినాం. చూడాలి మరి ఎంతవరకు పోతాయో. మన మీద ఉన్నాయి ఏమన్నా, అయినా మన మీద ఏముంటాయి, మనకి ఏం రావు. కానీ అండ్ నీకు చెప్పడం మర్చిపోయిన విషయం ఏంది అని అంటే, లైక్ కొండగట్టు అని అంటేనే ఫుల్ ఆఫ్ మంకీస్. ఇక ఎన్ని కోతులు కనిపిస్తాయి అని అంటే మనకి ఇక్కడ లైక్ నెక్స్ట్ లెవెల్ ఫుల్ కోతులు ఉంటాయి. సో మీరు వచ్చేటప్పుడు మీ బ్యాగ్స్ కానీ ఏమన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చుట్టూ చాలా కోతులు ఉంటాయి.
కొండాటి చుట్టూ కూడా చాలా ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇన్ని కోతులు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా నేను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అబ్బో వెనకాల కూడా చిన్న చిన్న పిల్లలు అవి ఉన్నాయి. సమ్ మీద పప్పులు పుట్నాలును ఏమంటారు బనానాస్ తింటున్నాయి. ఇక్కడ వెనకాల కొంచెం సీన్ బాగుంది. ఇడిదాకా పోయేసి అటు బయట అటు వ్యూ చూపిద్దాం అనుకుంటే కోతులు ఉన్నాయని చెప్పి భయానికి ఏం చూపించట్లేదు నేనైతే. అది రీజన్ ఆడదాకా పోయినాక మళ్ళీ మన మీద అటాక్ అన్నాయని అంటే ఏం చేయరాదు ఇక. మళ్ళీ మా వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, కొన్ని వచ్చినాడికి అండ చూపిద్దామని చెప్పేసి. సో నేనైతే రిటర్న్ అయిపోయినాను కిందికి, అంటే లైక్ టెంపుల్ దగ్గర నుండి కింద పార్కింగ్ లాట్లోకి అయితే వచ్చేసిన. నెక్స్ట్ కార్లో కూర్చొని ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దాని తర్వాత వీడియో అయితే ఏం చేసేస్తాను. ఫైనల్గా కార్లోకి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఆల్ వీడియోలో అన్నీ కవర్ చేసినానని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఇంకా చాలామంది ఎక్కడెక్కడ నుండో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళకు ఒక్కొక్కసారి రిటర్న్ వెళ్ళడానికి అంత వీలు ఉండదు కాబట్టి ఇక్కడే చాలా స్టే ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఈ గుట్ట పైన కూడా కొన్ని ఉంటాయి, బట్ గుట్ట కింద కూడా అయితే ఇంకా చాలా ఉంటాయి. లైక్ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా స్టేస్ ఉంటాయి. చాలా బడ్జెట్ టైప్స్ కూడా ఉంటాయి. లైక్ లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ దాకా కూడా చాలా రూమ్స్ అనేవి మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది కొండగట్లో. సో స్టే విషయంలో కూడా అసలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉందన్నట్టు. ఇంకో విషయం ఏంటి అని అంటే కొన్ని పాయింట్స్ అనేటివి నేను టెంపుల్ హిస్టరీ అండ్ లొకేషన్ అని ఇట్లాంటి కొన్ని మేజర్ పాయింట్స్ అనేటివి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి చూడండి, దాంట్లో ఏమేమి పెడుతున్నాను ఏంటిది అని చెప్పేసి. దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ తర్వాత మీరు ఎప్పుడన్నా ఇప్పుడు నా వీడియో చూసి తర్వాత ఎప్పుడన్నా మీరు ఫ్యూచర్లో రావాలనుకుంటే మెయిన్గా వీడియో అంతా చూడాల్సిన అవసరం లేకుండా జస్ట్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకున్నా కానీ మీకైతే అర్థమైపోతుంది. మంచి మెయిన్ పాయింట్స్ అనేది దాంట్లో నేను మెన్షన్ చేస్తాను అన్నట్టు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.